బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్టు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ప్రజలకు ప్రస్తుతానికి ప్రమాదం లేదని వెల్లడించారు. గతంలోనూ 2023 జనవరిలో ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. దీంతో తనింబర్ దీవుల్లో ప్రజలు భయోందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు. హర్యానా, గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లకు కొత్త గవర్నర్లను నియమించనున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన వెలువరించింది. కొత్త గవర్నర్లతో ఆంధ్రప్రదేశ్కు చెందిన పూసపాటి అశోక్ గణపతిరాజు గోవా గవర్నర్గా నియామకమయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ను గోస్టు నియమించారు. యూనియన్ టెరిటరీ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి మిశ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎంగా పనిచేసిన కవిందర్ గుప్తాను నియమించారు. దీంతో లడఖ్తో పాటు గోవా, హర్యానా గవర్నర్ల నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఇంజన్లో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల మొత్తం దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, తిరుపతి రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. అయితే రైల్వే ట్రాక్ అంటే ప్లాట్ఫామ్ మారుస్తున్న సమయంలో ఈ మంటలు చెలరేగినట్లు రైల్వే సిబ్బంది అధికారులు గుర్తించడం జరిగింది. అయితే రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు కూడా వెళ్లిన తర్వాత రైల్వే ట్రాక్ అంటే ప్లాట్ఫామ్ మార్చే సందర్భంలో ఒక్కసారిగా ఈ మంటలు ఇంజిన్ కి ఆనుకునే ఉన్నటువంటి 2 బోగీల్లో ఈ మంటలు ఒకసారిగా చెలరేగడం జరిగింది. అయితే వెంటనే గుర్తించినటువంటి భద్రత అంటే రైల్వేకి సంబంధించిన భద్రతా సిబ్బంది కావచ్చు, అదేవిధంగానే రైల్వే అధికారులు దగ్గరలోనే కాబట్టి వెంటనే ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఖాళీ ట్రైన్ ప్లాట్ఫామ్ మారుతున్న సందర్భంలో ఈ మంటలు చెలరేగాయి కాబట్టి ప్రయాణికులు ఎవరు కూడా లేరు. అయితే అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే ఎందుకు ఈ మంటలు ఇంత పెద్ద చెలరేగాయనే దానిపైన మాత్రం రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు, దట్టమైన మంటలు ఒక్కసారిగా చెలరేగడం
నిమిషాల వ్యవధిలోనే 2 బోగీలకు మంటలన్నీ కూడా వ్యాపించిన నేపథ్యంలో ఎందుకు ఎంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయనే దానిపైన మాత్రం విచారణ జరుపుతున్నారు. అయితే అంటే ట్రైన్ సిబ్బంది ఎవరైతే ఉంటారో సకాలంలో స్పందించిన కారణంగా మొత్తం మిగిలినటువంటి బోగీలకి అంటే ఈ మంటలని కూడా వ్యాపించకుండా కూడా ఆ 2 బోగీలు ఏదైతే మంటలు చెలరేగాయో ఆ బోగీలను విడదీసి దాని తర్వాత ట్రైన్ అంటే ఇంజిన్ కూడా సపరేట్ చేసి ఆ 2 బోగీలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మిగిలిన బోగీలు కూడా ఎక్కడా కూడా మంటలు వ్యాపించలేదు. అయితే సకాలంలో సిబ్బంది అధికారులందరూ కూడా స్పందించిన కారణంగా ఒక పేరు ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. అదే కాకుండా రైల్వేకి సంబంధించి అంటే మరి కాసేపట్లో అంటే ఇట్లా తిరుపతి నుంచి హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగానే తిరుపతి నుంచి రేణుగుంట, అదేవిధంగానే ఇట్లా చెన్నైకి ఇట్లా ఎక్కువగా ప్రతిరోజు కూడా దాదాపుగా 100కు పైగా కూడా రైళ్లు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది చాలా ఎక్కువగా బిజీ ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ అంటానగానే తిరుమలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున యాత్రికులు ఇట్లా స్థానికులు వ్యాపారస్తులు వీరందరూ కూడా వచ్చి రాకపోకలు జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఈ మంటలు ట్రైన్ లో ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడిన నేపథ్యంలో అందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టిన పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు సిబ్బంది అదేవిధంగా రైల్వే భద్రతలందరూ కూడా సకాలంలో స్పందించిన కారణంగా ఒక పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఈ మంటలు చెలరేగాయి, ట్రైన్ లో అంటే ఇంజిన్ లో సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే 2 బోగీల్లో ఈ మంటలు చెలరేగాయి కాబట్టి అది కాకుండా ట్రైన్ అంటే బోగీలు మార్పులు చేర్పులు చేసే సందర్భంలో ఈ ఘటన జరిగింది కాబట్టి ఏం జరుగుతుంది అనే దానిపైన మాత్రం రైల్వేకి సంబంధించిన నిపుణులు వాళ్ళు అంటే పర్యవేక్షణ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపీనాథ్. గతంలో ఏపీ గంజాయి హబ్గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈగల్ టీంతో కలిసి గంజాయిని అరికట్టినట్టు అనిత తెలిపారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయన్నారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆపరేషన్ గరుడాలో చాలా మెడికల్ షాపులు సీజ్ చేసినట్లు హోంమంత్రి అనిత వివరించారు. చాలా మెడికల్ షాప్స్ ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాటికి నోటీసులు. అదేవిధంగా ఆపరేషన్ గరుడ మీ అందరికీ తెలుసు. ఏదైతే మెడికల్ మీకు లాస్ట్ నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్ గరుడ మీ అందరికీ తెలుసు. ఏదైతే మెడికల్ మీకు లాస్ట్ నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు, సంథింగ్ కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని. వీటన్నిటి మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గరుడ ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాం. చాలా మంది ఏదైనా మీటింగ్స్లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్లోకి వెళ్ళినా ఏమని చెప్తారంటే మేము గాంజాని ఇంత డిస్ట్రాయ్ చేసాం అంత డిస్ట్రాయ్ చేసామని చెప్తారు. కానీ మేము ఎలా చెప్తున్నామంటే గాంజాని డిస్ట్రక్షన్తో పాటు మేము ఆల్టర్నేటివ్ క్రాప్స్ని పెడుతున్నాము. ఈరోజు ప్రతి గిరిజనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది. అదే గాంజా పెంచితే అది ఇల్లీగల్, ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకొని ఈ రోజుకి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 40 సంవత్సరాల క్రితమే కాదు, మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోనే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి కుటుంబం నుంచి 3వ తరం రామానంద్ సాగర్, మోతీ సాగర్, ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి
ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైజింగ్ 2047 our vision document is we are planning for our vision document. We have one chapter in film industry. అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా not only Tollywood, Bollywood, now we are focusing on Hollywood. Whoever wants to make an English movie, they can come, they can have they have Ramoji Film City. We are planning for that. భవిష్యత్ ప్రణాళికలో 2035 కి తెలంగాణ రాష్ట్రం $1 trillion ఎకానమీ, 2047 కి $3 trillion ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో రామోజీ ఫిలిం సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం. మా ఆలోచనలు, మా విధానం తప్పకుండా టాలీవుడ్, బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్లోనే షూటింగ్ జరిగే రోజు వస్తుంది. తప్పకుండా ఈ భాగవతం పార్ట్ 1 గొప్ప సక్సెస్ కావాలని, దేశంలోనే అద్భుతమైన సినిమాగా రాణించాలని, ఇక్కడ షూటింగ్ పూర్తి స్థాయిలో జరిగే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఇట్లాంటి వేదిక కల్పించిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. आकाश जी, मैं एक बात साफ कहना चाहता हूँ, ये हमारा हैदराबाद तेलंगाना मूवी इंडस्ट्री के लिए आपको पता है, क्योंकि बाहुबली से लेकर बहुत सारे पिक्चर्स हमारे तेलंगाना में बहुत सारे रिकॉर्ड्स क्रिएट किए. आने वाले दिनों में जैसा आपके ग्रैंडफादर रामानंद सागर जी ने जो रामायण से नाम कमाया, उसके बाद आप श्रीमद् भागवत पार्ट 1 उससे ज्यादा आप नाम कमाएंगे. हमारा रामोजी राव जी ने जो स्टूडियो बनाया, यहाँ जितने भी लोग हैं, मैं तो यूनिवर्सल स्टूडियो नहीं देखा, मैं ये देखा रामोजी स्टूडियो. तो हम गर्व से कह सकते यूनिवर्सल स्टूडियो के बराबर हमारा रामोजी फिल्म सिटी है. आने वाले दिनों में टॉलीवुड, बॉलीवुड से हटके हॉलीवुड भी यहाँ पर पिक्चर शूटिंग होने वाले हैं. हमारा तेलंगाना सरकार जो पॉलिसी बना रहे हैं, तेलंगाना राइजिंग 2047, उसमें एक चैप्टर फिल्म इंडस्ट्री के लिए है. आप लोग कभी भी हैदराबाद को याद कर सकते हैं, रामोजी फिल्म स्टूडियो में आप पिक्चर निकाल सकते हैं. वर्ल्ड रिकॉर्ड जो भी बनाना है यहाँ जगह है. यहाँ तेलंगाना से आप जितना आकाश तक पहुँचना है, ये रामोजी फिल्म सिटी एक मंच बनेगा. आने वाले दिनों में तेलंगाना सरकार आपको जो भी मदद जरूरी है, तेलंगाना सरकार के तरफ से हमारे मदद जरूर रहने वाले. मेरे तरफ से भी आपको शुभकामना बोलना चाहता हूँ. धन्यवाद मित्र.